ఏపీ ఎస్ఆర్టీసీ ఆర్టీసీ బస్సులో తండేలు సినిమా ప్రదర్శనపై నిర్మాత బన్నీవాసు ఆర్టీసీ చైర్మన్ కి ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు మొదలుపెట్టారు అధికారులు. బన్నీవాసు కంప్లైంట్ పై చైర్మన్ కొనకల నారాయణ విచారణకు ఆదేశించారు. మరోవైపు పైరసీ కాపీని ప్లే చేయడంలో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. పైరసీ కాపీని ప్లే చేసింది ఆర్టీసీ సొంత బస్సు కాదని, అద్దెకు తీసుకున్న బస్సు అని తేలింది. అసలు సినిమా ప్లే అవుతున్న విషయం కూడా డ్రైవర్ కు తెలియదంటున్న శ్రీకాకుళం డిపో మేనేజర్ తో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. మనతో పాటు మాట్లాడడానికి డిపో 1 మేనేజర్ అమర్ సింగ్ గారు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఇది మూవీ అంటే ఇక్కడ నుంచి మన డిపో నుంచి వెళ్ళిన బస్సులో ప్లే అయిందట, దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎవరు ఏంటి సార్ ఏమైనా గుర్తించారు? శ్రీకాకుళం డిపోకి చెందినటువంటి హైర్ బస్ అండి, నాన్ స్టాపు. అది నిన్న సాయంత్రం విశాఖపట్నం నుండి శ్రీకాకుళం వచ్చినప్పుడు ఈ పైరసీ సినిమా ప్రదర్శించినట్లు మా దృష్టికి సోషల్ మీడియా ద్వారా వచ్చింది. అయితే దానిపై మేము శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. అటువంటివి జరగకుండా అందరి సిబ్బందికి కూడా మేము తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని బస్సులకి, ఈవెన్ హైర్ బస్సులే కాదు, ఆర్టీసీ బస్సుల్లో కానీ హైర్ బస్సుల్లో కానీ. అయితే ఇది డ్రైవరు వేయడం జరగలేదు. ఒక ప్రయాణికుడు ఆయన బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి వేసినట్లు డ్రైవర్ గారు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము ఇప్పటికే అందరి సిబ్బందికి కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరైనా ప్రయాణికులు బలవంతం చేసి పెన్ డ్రైవ్లు కానీ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయినా వారికి యాక్సెసిబిలిటీ ఇవ్వద్దని, అటు వారి మీద అవసరమైతే సంబంధిత పోలీస్ స్టేషన్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఏమైనా బలవంతం చేసినా సరే కంప్లైంట్లు కూడా ఇమ్మని మేము తెలియజేయడం జరిగింది. ఎవరైనా ఇవన్నీ ఉల్లంఘించి, నిబంధనలు ఉల్లంఘించి ఈ పైరసీ సినిమాలు కానీ ప్రదర్శించడానికి ప్రోత్సహిస్తే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. సార్, ఇప్పుడు హయ్యర్ బస్సు ప్రైవేట్ వ్యక్తిది కదా, 5566, ఇప్పుడు ఆయనకి ఏమైనా మీరు నోటీసులు ఇచ్చారు దీనికి సంబంధించి? మా దృష్టికి ఈరోజే వచ్చింది కాబట్టి మేము హైర్ బస్ ఓనర్కి తెలియజేసాం. ఆయన ఇక్కడికి వస్తారు. మేము ఖచ్చితంగా ఆయన లిఖితపూర్వకంగా ఆయనకి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తామండి. కంపల్సరీ చర్యలు కూడా తీసుకుంటాం. డ్రైవర్ కలిశాడా, ఏమన్నారు సార్? డ్రైవర్ కలిశారు. ఆయన హనుమంత్ వాగు ద్వారా ఒక ప్రయాణికుడు టీవీ వేయమని బలవంతం చేయడంతో ఆయన టీవీ ఆన్ చేశాడు. తర్వాత డ్రైవర్ క్యాబిన్ సపరేట్గా ఉంటుంది కాబట్టి కొత్త నాన్ స్టాప్ బస్సుల్లో ఆయన ప్రయాణికుడే బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఈ సినిమా ప్రదర్శించడం జరిగిందని వేరొక ప్రయాణికుడు తెలియజేయగానే అతను టీవీ బంద్ చేయడం కూడా జరిగిందని తెలియజేశారు. సార్, ఇప్పుడు ఆర్టీసీ బస్సులకి ఫ్లెక్సిబిలిటీ ఉందా? మూవీ వేసుకుంది జనరల్గా ఎటువంటి మూవీలు అంటే దూర ప్రాంతం ఇలాంటి ఏ బస్సులకైనా అనుమతించబడిన చిత్రాలే వేయడం ఉంది. పైరసీ సినిమాలు వేయడానికి ఏ బస్సులకి ఎక్కడ కూడా అనుమతి లేదండి. అవి ఎంతవరకు ప్రదర్శించడం లేదు కూడా ఎక్కడ కూడా. మా సిబ్బంది అయితే దానిలో ప్రత్యక్ష ఇన్వాల్వ్మెంట్ ఉండదు, చెయ్యరు కూడా. చూస్తే ఈ డ్రైవర్కి సంబంధించి తెలియదు, అంటే పైరసీ సినిమా వేస్తారని తెలియదు. అక్కడ ఎవరు హనుమంత్ వాగ్ దగ్గర ఒక పాసెంజర్ సినిమా వేయమని డిమాండ్ చేస్తే డ్రైవర్ వెనక నుంచి ఇదంతా జరుగుతుంది కాబట్టి బ్లూటూత్ ద్వారా ఈ సినిమా కనెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎవరైతే 5566 సంబంధించి డ్రైవర్ని కూడా విచారించడం జరిగింది. నాకు తెలియదు సార్, అది ఒక వ్యక్తి బలవంతం చేస్తే అది బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తారు. ఏ సినిమా ప్లే అవుతుంది అనేది నాకు తెలియదని కూడా డ్రైవర్ అయితే డిపో 1 మేనేజర్కి, డిపో సిబ్బందికి కూడా వివరించడం తెలిసింది. దీనికి సంబంధించి ఎవరైతే హయ్యర్ బస్ ఓనర్కి కూడా మేము తెలియజేస్తాం. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఎవరు తప్పు ఉంది దానికి సంబంధించి పూర్తి విచారణ తేలిన తర్వాత ఖచ్చితంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా మా పై అధికారులందరికీ కూడా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సమాచారం అందించినట్లు కూడా డిపో 1 మేనేజర్ అమర్ సింగ్ స్పష్టం చేస్తున్నారు. వేడి జర్నలిస్ట్ నారాయణరావు, బిగ్ టీవీ న్యూస్ శ్రీకాకుళం.